లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుక్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు ఆదివారం ఆగస్టు నెల 23వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 13 నుండి 20 వరకు. ప్రధాన ఆధిపత్యము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడువు, నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగమను నిర్మించదను, నరక శక్తులు దీనిని జయించజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పిదవో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ప్రధాన ఆధిపత్యం కోసం చెబుతున్నారు. అప్పుడు తర్వాత ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని ప్రభువు తన శిష్యులను దగ్గరికి పిలిచి అడుగుతున్నారు. ఇదిగో మనుష్య కుమారుడు ఎవరని మీరు, ప్రజలందరూ ఈ మనుష్య కుమారుడు కోసం ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, ఎవరని భావిస్తున్నారు అని యేసయ్య తన శిష్యులను అడుగుతున్నారు. అప్పుడు శిష్యుల్లో కొందరు మేము బాప్తిస్మ యోహానని అనుకుంటున్నారు, కొంతమంది అయితే ప్రవక్తల్లో ఒకరని, కొంతమంది అయితే ఎలీషా అని, కొంతమంది ఏలియా అని, ప్రవక్తల్లో ఒకరని, ఇలాగా వాళ్ళకి నచ్చినట్టుగా అనుకుంటున్నారని శిష్యులు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. అయితే వెంటనే యేసయ్య అడుగుతున్నారు, అయితే సరే ప్రజలు ఏమైతే అనుకోనివ్వండి, మీరు నా కోసం ఏమనుకుంటున్నారని అడుగుతున్నారు. వెంటనే పేతురు గారు యేసుకి సమాధానం చెప్తున్నారు, నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతురు గారు వెంటనే సమాధానం పలుకుతున్నారు. ఆ సమాధానం ఇచ్చాను. యోనాపుత్రుడవు సీమోను, నీవు ధన్యుడువు, నీకు ఈ విషయం తెలియపరిచింది పరలోకమందున నా తండ్రే కాని రక్తమాంసములు కావు అని యేసయ్య పేతురు గారిని అంటున్నారు. పరలోకమందున నా తండ్రే నీకు తెలియజేశారు, అంతేగాని నీలో ఉన్న ఆలోచన కానీ నీలో ఉన్న రక్తమాంసము కాదు నీకు తెలియజేయలేదు. నీకు ఈ విషయాన్ని తెలియజేసి చెప్పమన్నది పరలోకమందున నా తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంగము నిర్మించదు, నరక శక్తులు దీన్ని జయించారు. నీవు పేతురు, నీవు రాయు, ఇదిగో నా సంఘాన్ని నీ మీద నేను నిర్మిస్తాను, నరక శక్తులు దాన్ని జయించలేవు అని చెప్తున్నారు. ఇదిగో నీకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు ఇస్తున్నాను అని పేతురు గారితో అంటున్నారు. ఇదిగో నువ్వు భూలోకంలో నువ్వు దేనిని బంధిస్తావో పరలోకంలో కూడా అది బంధించబడుతుంది, భూలోకంలో నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకంలో కూడా విప్పబడుతుందని యేసయ్య ఈ మాటలను పేతురు గారితో పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకే హెచ్చరికలు. ఇవన్నీ కూడా ప్రభు క్రీస్తు ప్రధాన ఆధిపత్యం కోసం ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. ఈ మాటలను తెలియజేస్తున్నారు పేతురు గారితో. ఈ మాటలు తెలియజేస్తున్నారు, పేతురు ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులను నీకు నేను ఇస్తున్నాను,
నీవు భూలోకంలో దేనిని బంధిస్తావో అది పరలోకంలో కూడా బంధించబడదు. నీవు భూలోకంలో దేనిని విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. అంత శక్తివంతమైన వరాన్ని ప్రభు క్రీస్తు పేతురుగా ఇచ్చారు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కూడా ఇచ్చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఎంత గొప్ప అదృష్టం మనకి ఇచ్చారు. ఇదిగో పేతురు గారి సంఘం, ఇదిగో నీవు రాయువు, ఇదిగో నీ మీద నేను సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. లోకాంతిమ అవస్థత తప్పించి క్రీస్తుని ప్రార్థించిన వాళ్ళు, క్రీస్తు సంఘాలని, క్రీస్తు నమ్ముకున్న వారిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, దాన్ని నాశనం చేయలేరు. ఇగో ఈరోజు రేపు 2 దేవాలయాలను పడగొట్టవచ్చు, కొంతమందిని చంపేవచ్చు, కానీ ఏమీ కూడా క్రైస్తవులను చేయలేరు. మీ దిక్కుని దగ్గర చెప్పుకోండి, మీరేమీ చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు మనతో పలుకుతున్న మాట ఇది. ఇదిగో నీవు పేతురువు, నీవు రాయువు, నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు దాన్ని జయించలేవు. దుష్టుడు నీ మీద జయితాడు, నరక కోపంలో పోతాడు దుష్టుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత శక్తి గల తండ్రి మన దేవుడు, దుష్టుడు బారి నుండి కాపాడే తండ్రి మన దేవుడు. తప్పకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడు ఈరోజు మనకి అద్భుతమైన కార్యాలు చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య మమ్మ దీవించి కాచి కాపాడండి ప్రభు. ఆయురారోగ్యాన్ని కలిగించండి. ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపి మీ సేవలో మమ్మల్ని నడిపించమని ఈ మనవలు మా నాథుడు మీకే కుమారుడని నజరుడని యేసు నామములో మమ్మ దీవించి కాచి కాపాడమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.